శుభోదయం మిత్రులారా, ఒక మంచి దైవంతో కూడిన సందేశం చెప్పడానికి ప్రయత్నిస్తాను, వినండి. మిత్రులారా, శని భగవంతుని దీవెనలు ఒక మనిషిపై ఉండాలంటే అసలు మనం ఏం చేయాలి? అయితే ఎప్పుడైతే ఒక మనిషి మరో మనిషిని హింస పెట్టడం కానివ్వండి, బాధ పెట్టడం కానివ్వండి, లేదంటే ఆ మనిషికి నచ్చని పని చేయడానికి మనం ప్రయత్నించామనుకోండి, ఖచ్చితంగా మనపై శని భగవంతుని కోపం అనేది అతను చూపించడం జరుగుతుంది. అదే ఒక మనిషి మరో మనిషిని హాయిగా స్వేచ్ఛతో బ్రతకనీయడం అనేది జరిగిందనుకోండి, ఖచ్చితంగా శని భగవాన్ ఈ మనిషిని కాపాడడమే కాదు, అతన్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టడానికి శని భగవంతుడు ప్రయత్నించాడు. కాబట్టి మనం మంచి అని నిరూపించుకుంటే ఖచ్చితంగా శని భగవంతుని దీవెనలు 100% మన పైన ఉంటుంది.